అన్వితతో మాట్లాడుతుండగా సడన్గా కాల్ కట్టవడంతో అవినాష్, లాస్యలు అన్విత మీద రివెంజ్ తీర్చుకుంటున్నారేమో అనుకొని ఆమెకు రక్షణగా నిలవాలనుకున్నాడు షాడో. అంతలోనే అన్విత నుండి షాడోకి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసిన షాడో కంగారుగా, అన్విత, ఏమైంది? కాలెందుకు కట్టయింది? ఎవరైనా రూమ్కి వచ్చారా? అని టకటకా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. షాడో ఎందుకంత కంగారు పడుతున్నాడో అన్వితకు అర్థం కాలేదు. ఎందుకలా కంగారు పడుతున్నావు షాడో? ఏమైంది? అని అడిగింది అన్విత. అదే నేను అడుగుతున్నాను, కాలెందుకు కట్టయింది? అని షాడో అడగ్గానే సిగ్నల్ సరిగ్గా లేదు అని కూల్గా చెప్పింది అన్విత. ఆ మాటలు వినగానే షాడో కూలైపోయాడు. హమ్మయ్యా, నేనింకా ఏదో అనుకున్నాను. అవినాష్, లాస్యలు నీమీద ప్రతీకారం తీర్చుకోడానికి ఏదైనా చేశారేమోనని ఎంత భయపడ్డానో తెల్సా? ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోయింది అని చెప్పాడు షాడో. నువ్వు భయపడ్డావా? నేనింతవరకు నువ్వు భయపడినట్లు చూడనే లేదసలు. నువ్వు భయపడితే ఎలా ఉంటావ్? అని అడిగింది అన్విత. అసలు నేనెలా ఉంటానో తెల్సా? భయపడితే ఎలా ఉంటానో నీకు తెలియడానికి అని తనెప్పుడూ మాస్క్ వేసుకుని ఉంటానన్న విషయాన్ని అన్వితకు గుర్తుచేశాడు షాడో. అన్విత నాలుక కర్చుకుంది. ఓ, నిజమే కదా, అసలు నీ ఫేస్ ఎలా ఉంటుందో నేను చూడ్లేదు. ఆ విషయం నేను మర్చిపోయాను అనుకుంటూ అన్విత ఆలోచిస్తుండగా, ఒకరిపై ఇష్టం, ప్రేమ ఎక్కువైతే వారిలోని బలహీనతలు కనిపించవట. ఏదో పుస్తకంలో చదివాను. అది నిజమే అని నిన్ను చూస్తే తెలుస్తుంది అని చెప్పాడు షాడో. అన్విత ఏమీ మాట్లాడలేదు. తనలో తాను నవ్వుకుంటూ సిగ్గుపడుతోంది. ఆ విషయం షాడోకి అర్థమైపోయింది. అలా కాసేపు మాట్లాడిన తర్వాత కాల్ కట్ చేసింది అన్విత. మధ్యాహ్నం అవ్వగానే హాస్పిటల్లో ఉన్న చంద్రం బాబాయ్కి లంచ్ తీసుకుని వెళ్ళింది. బాబాయ్ పరిస్థితి ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. అన్విత అక్కడికి చేరుకోగానే మెడిసిన్స్ బిల్ కట్టమని హాస్పిటల్ స్టాఫ్ చెప్పారు. తన దగ్గరున్న కార్డుతో బిల్ పే చేసి ఇంటికి వచ్చింది అన్విత. నెక్స్ట్ డే మార్నింగ్ కార్ షోరూం ఇన్ఛార్జ్ వివరాలను తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. మేకప్ ఆర్టిస్టుగా తాను జాయిన్ అవుతుండడంతో దానికి సంబంధించిన విషయాలన్నిటినీ ఇన్ఛార్జ్ దగ్గర తెలుసుకుంది. మధ్యాహ్నం కాగానే మళ్లీ బాబాయ్కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రూమ్కి వచ్చి యూట్యూబ్లో మేకప్ ట్యుటోరియల్ వీడియోస్ సర్చ్ చేసింది అన్విత. కొన్ని రోజులపాటు అన్వితకు అదే డ్యూటీ అయిపోయింది. పొద్దున లేవడం, షాడో బట్టలు ఉతకడం, మధ్యాహ్నం కాగానే హాస్పిటల్కి వెళ్లడం, ఆ తర్వాత ట్యుటోరియల్ వీడియోస్ని చూడ్డం చేస్తూ ఉంది. మేకప్ ఆర్టిస్టుగా మరికొద్ది రోజుల్లో జాబ్లో జాయిన్ అవ్వబోతున్న అన్విత జాబ్ విషయాన్ని చాలా రోజుల వరకు షాడోకు చెప్పలేదు. ఎక్కువ రోజులు చెప్పకుండా దాచడం మంచిది కాదనిపించి ఆ రోజు చెప్పేసింది. అన్విత, నీకు లైఫ్లో ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్. అది నీ ఇష్టం. నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనను. జాబ్ చేయాలనిపిస్తే చెయ్. జాబ్లో జాయిన్ అయిన తర్వాత వదిలేయాలనిపిస్తే వదిలేసేయ్. అంతా నీ ఇష్టం అని అన్నాడు షాడో. అన్విత చాలా హ్యాపీగా ఫీలయ్యింది. షాడో అలా రియాక్ట్ అవుతాడని అన్విత అస్సలూహించలేదు. దాంతో ఆ రోజు ఆమెలో కోరికలు చెలరేగాయి. ఎప్పటిలానే మరొక విశ్రాంతిలేని రాత్రి వారి జీవితంలో గడిచిపోయింది. ఆ రోజు ఆదివారం. తొందరగా నిద్రలేచి రెడీ అయ్యి కార్ షోరూంకి బయల్దేరింది అన్విత. అక్కడ ఆటో షో జరగబోతోంది. కార్ల పక్కన నిల్చునే అమ్మాయిలకు అన్విత మేకప్ చేయాల్సి ఉంటుంది. షోరూంకి చేరుకున్న అన్విత కార్లను నిలిపిన ప్రదేశంలో నిల్చుంది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ హాల్ని దాటిన తర్వాత మరో రూముంది. ఆ రూంలో మీటింగ్ జరుగుతున్నట్లుగా మాటలు వినిపిస్తున్నాయి. అంతలో సడన్గా లోపల్నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి అన్వితను చూసి, ఈరోజు క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్ళొచ్చు అని విసురుగా అన్నాడు. అన్వితకు మొదట అర్థం కాలేదు. తనను క్లీనింగ్ స్టాఫ్ అనుకున్నాడని తరువాత తెలియడంతో ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. ఆ ఇబ్బందితోనే, ఐమ్ సారీ, నేను క్లీనింగ్ స్టాఫ్ కాదు, మేకప్ ఆర్టిస్ట్ని. ఈరోజు జరిగే ఈవెంట్లో పాల్గొనే మోడల్స్కి మేకప్ చేయడానికొచ్చాను. మేనేజర్ గారు లోపలున్నారా అని అడిగింది అన్విత. మేకప్ ఆర్టిస్టా అని ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి, ఇంతకీ నిన్నెవరు పంపించారు అని కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తూ అడిగాడు. ఆ ప్రశ్నకు అన్విత సమాధానం చెప్పబోతుండగా మీటింగ్ రూమ్కి హాల్కి మధ్యలో ఉన్న గ్లాస్ అద్దాల్లోంచి వీళ్ళిద్దర్నీ చూసిన 40 ఏళ్ల సారంగపాణి పరుగున వచ్చాడు. రాఘవ్ సార్, తను మేకప్ ఆర్టిస్ట్, కొత్తగా వచ్చింది. డైరెక్టర్ మల్లికార్జున సార్ మేకప్ ఆర్టిస్ట్గా ఆమెను రికమెండ్ చేశారు. ఇక్కడికి ఇదే మొదటిసారి రావడం. మీ రూల్స్ ఆమెకు తెలీదు. నేర్పిస్తాను
అని చెప్పాడు సారంగపాణి. ఆ మాటలు విన్న తర్వాత అన్వితను మరొకసారి కింద నుండి పైదాకా చూసిన రాఘవ్, ఈరోజు మేకప్తో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. వచ్చిందనుకో నీకు ప్రాబ్లమొస్తుంది అని సారంగపాణిని చూస్తూ అన్నాడు. ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, ఆ విషయంలో నేను గ్యారంటీ ఇస్తున్నాను అని నమ్మకంగా చెప్పిన సారంగపాణి అన్విత వైపు తిరిగి ఆమెను మరొక రూంలోకి తీసుకెళ్లాడు. రాఘవ్ నుండి దూరం రాగానే ఊపిరి పీల్చుకున్న సారంగపాణి, హమ్మయ్య, సార్కి దూరమొచ్చేశాం. నువ్వు ఈరోజు బ్రతికిపోయావు తెలుసా? నేను రాకపోతే చాలా పెద్ద గొడవ జరిగేది. ఇంతకీ అతను ఎవరనుకున్నావ్? రాఘవ్ సార్. ఈరోజు ఆయన చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నారు. ప్రతిదానికీ కోపం తెచ్చుకుంటారు అని రాఘవ్ గురించి అన్వితకు చెబుతూ, నీ పేరేంటి అని అడిగాడు సారంగపాణి. ఐమ్ అన్విత అని కాన్ఫిడెంట్గా చెప్పింది అన్విత. ఓకే అన్విత, దిస్ ఇస్ సారంగపాణి. నేను ఫోన్లో నీకు చెప్పిన విషయాలు గుర్తున్నాయా అని అన్వితను అడిగాడు. హా, గుర్తుంది. మేకప్ మరీ ఎక్కువగా ఉండకూడదు, అలా అని మొత్తానికే లేకుండా ఉండకూడదు. మేకప్ అనేది అందాన్ని ఎక్కువ చెయ్యాలే కాని తగ్గించకూడదు అని అంతకు ముందు రోజు సారంగపాణి చెప్పిన విషయాలను మళ్ళీ చెప్పింది అన్విత. గుడ్ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నావ్. నీకింకో ముఖ్యమైన విషయం చెప్పాలి. రాఘవ్ సార్కి మేకప్ వేసుకోనివాళ్లు అస్సలు నచ్చరు. అలాగే మేకప్ ఎక్కువగా వేసుకునేవాళ్లు కూడా నచ్చరు. నువ్వు అస్సలు మేకప్ లేకుండా వచ్చావు కదా, అందుకే కోపం తెచ్చుకున్నారు. ఆయనకి కొంచెం దూరంగా ఉండు. ఈరోజాయనకి కనిపించకపోతే బెటర్. 10ంటికి ఆటో షో స్టార్ట్ అవుతుంది. సో నువ్వు చకచకా పని పూర్తి చెయ్యాలి అంటూ ఆమెను అక్కడ్నుండి మరొక రూంకి తీసుకెళ్లాడు. ఆ రూంలో మోడల్స్ అందరూ ఉన్నారు. ఆటో షో కోసం అందరూ రెడీ అవుతున్నారు. రకరకాల డ్రెస్లు, ప్రాపర్టీస్ ఆ రూంలో ఉన్నాయి. స్టాఫ్ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా అక్కడికి వస్తూ వెళ్తూ ఉన్నారు. అక్కడంతా చాలా సందడి సందడిగా ఉంది. మోడలింగ్ చేసే అమ్మాయిలు 10-15 మంది దాకా ఉన్నారు. వాళ్లను చూసిన అన్విత, ఈరోజు చాలా పనుంది. మొదటి రోజే ఇంత వర్క్ చెయ్యాలంటే నా వల్ల అవుతుందా అని మనసులో అనుకుంటూ సారంగపాణి వెనకాలే నడుస్తూ ఉంది. అక్కడ రాఘవ్ కనిపించడంతో అతని దగ్గరికి వెళ్లిన సారంగపాణి, సార్, కొత్త మేకప్ ఆర్టిస్ట్ అన్వితకు వర్క్ ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతా నాకు వదిలిపెట్టండి. ఈరోజు ఆటో షోని సక్సెస్ చేసే బాధ్యత నాది అని అన్నాడు సారంగపాణి. అన్విత మాత్రం రాఘవ కళ్లల్లో పడకుండా ఉండడానికి ట్రై చేస్తూ సారంగపాణి వెనకాల దాక్కుంటుంది. వరి అవ్వకూడదా? మోడల్స్కి మేకప్ చేయడానికి అసలు మేకప్ వేసుకునే అలవాటు లేని అమ్మాయిని ఆర్టిస్టుగా తీసుకొచ్చిన తర్వాత కూడా వరి కాకుండా ఎలా ఉంటాను అని కొంచెం ర్యాష్గా అన్నాడు రాఘవ్. సారంగపానికి ఇబ్బందిగా అనిపించింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయినా ఏదో ఒకటి మాట్లాడాలని డిసైడ్ అయ్యి, సార్, అలాంటి ప్రాబ్లం ఏదీ రాదని అనుకుంటున్నాను. అన్విత మనతో మొదటిసారి పనిచేస్తుంది. నేనామె పనిని నిశితంగా గమనిస్తాను. ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అని చెప్పాడు. అవసరం లేదు, ఆ ఆర్టిస్ట్ ఎలా పనిచేస్తుందో నేనే చూస్తాను అంటూ సారంగపాణిని పక్కకు జరిపి అన్విత వైపు చూసిన రాఘవ్ ఒక అడుగు ముందుకు వేసి ఆమెకు దగ్గరగా జరిగాడు. అన్వితకు కొత్తవాళ్లతో మాట్లాడ్డం అంతగా ఇష్టముండదు. కొత్తవాళ్లతో తొందరగా క్లోజ్ అవ్వలేదు. అందువల్ల అతడు ఒక అడుగు ముందుకు వేయగానే ఒక అడుగు వెనక్కి వేసింది. అన్వితను కోపంగా చూస్తున్నాడు రాఘవ్. ఆ చూపులను తట్టుకోలేకపోయిన అన్విత, గుడ్ మార్నింగ్ సార్, ఇంతకు ముందు చెప్పడం మర్చిపోయాను అని అంది. ఆమె మాటలకు సమాధానమివ్వకుండా, నేనెవరో నీకు తెలుసా అని అడిగాడు రాఘవ్. ఆ, తెలుసు సార్, మీరు రాఘవ్ సార్ అని అమాయకంగా ఆన్సర్ చేసింది అన్విత. ఆమె మాటలు వినగానే సారంగపాణి షాక్ అయ్యాడు. సిటీలో రాఘవ్ చాలా పెద్ద సెలబ్రిటీ. ఆయన్ని అందరూ గుర్తుపడతారు. చాలామంది ఆయనతో ఫోటోలు దిగాలని తపన పడుతుంటారు. ఎక్కడైనా బయట కనిపిస్తే సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. అన్వితకు రాఘవెవరో తెలియదని సారంగపాణికి అర్థమైపోయింది. దాంతో మధ్యలో కల్పించుకున్న సారంగపాణి, రాఘవ్ సార్ ఫేమస్ కార్ డిజైనర్. ఇండియాలో ఫారెన్లో ఆయనకు మంచి పేరుంది. ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తుపడతారు అని అన్నాడు. కారు డిజైనరా? అందుకే అంత యారగెంట్గా ఉన్నాడా? డిజైనర్ అంటే అతను కూడా ఆర్టిస్టే అన్నమాట అని మనసులో అనుకున్న అన్విత సారంగపాణి మాటలకు అవునా అన్నట్టుగా చూసింది. ఇప్పుడు చెప్పు, నా పేరేంటి అని అడిగాడు రాఘవ్. అన్వితకు విచిత్రంగా అనిపించింది. రాఘవ్ అని ఇంతకుముందే సారంగపాణి చెప్పారు కదా, అయినా కూడా మళ్ళీ పేరేంటి అని ఎందుకడుగుతున్నాడు?
పేరుకు ముందు సార్ అని పలకడం మర్చిపోయానా? అదేం లేదే అని మనసులో అనుకుంటూ అక్కడున్న వాళ్ళందరి వైపు చూసింది అన్విత. సారంగపాణి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కాని అదేంటో అన్వితకు అర్థం కాలేదు. ఆ గది మొత్తం సైలెంట్గా ఉంది. అందరూ అన్వితనే చూస్తున్నారు. జాబ్లో జాయిన్ అవ్వగానే టెస్ట్లేంట్రా బాబూ అని మనసులో అనుకుంటూ కంగారు పడుతోంది అన్విత. ఆ కంగారు ఆమె మొహంలోనూ కనిపిస్తోంది. అన్విత సైలెంట్గా ఉండడంతో సారంగపాణి మళ్ళీ ఏదో మాట్లాడబోయాడు. కాని అతన్ని సైలెంట్గా ఉండమని రాఘవ్ సైగ చేయడంతో ఊరుకుండిపోయాడు. చెప్పు, నా పూర్తి పేరేంటి అని అడిగాడు రాఘవ్. పూర్తి పేరా? ఏమో, ఎవరికి తెలుసు? ఇన్ని రోజులు నేనింట్లో బట్టలుతుక్కుంటూ గిన్నెలు తోముకుంటూ ఉన్నాను. నాకు బయట వాళ్ళ గురించి తెలియదు. ఇక నీ గురించి ఎలా తెలుస్తుందిరా అని మనసులో అనుకుంటూ అతన్నే చూస్తోంది అన్విత. అన్విత ఏమీ మాట్లాడకపోవడంతో రాఘవ్కి కోపమొచ్చింది. నీకు నా గురించి ఏమీ తెలియదు. కనీసం నా పూర్తి పేరు కూడా నీకు తెలియదు. మరి నా షో కోసమొచ్చిన నీకు నా రిక్వైర్మెంట్స్ ఎలా తెలుస్తాయి? ఈరోజు షో ఉందని తెలిసినప్పుడు ఆ షో వివరాలు, కంపెనీ వివరాలు తెలుసుకోవాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? అని అరిచినట్టుగా అన్నాడు రాఘవ్. కామన్ సెన్స్ లేదా అనడం అన్వితకు నచ్చలేదు. సారంగపాణిగారు, రాఘవ్ సార్ పూర్తి పేరు చెప్పగలరా అని అతని వైపు చూసింది అన్విత. అన్విత ప్రశ్నకు డైరెక్టుగా సమాధానం చెప్పకుండా ఒకసారి రాఘవ్ వైపు చూశాడు సారంగపాణి. అతడు ఎస్ చెప్పు అన్నట్టుగా తలూపడంతో, రాఘవ్ సార్ పూర్తి పేరు రాఘవ రాజ్వర్మ. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఫేమస్ కార్ డిజైనర్. ఇప్పుడు జరిగే ఆటో షోలో ఆయన సొంత కంపెనీకి చెందిన కొత్త బ్రాండ్ని లాంచ్ చేస్తున్నారు. దీనికోసం చాలా రోజులుగా ఆయన కష్టపడ్డారు. అందుకే చిన్న మిస్టేక్ కూడా జరగకూడదని ఆయన అనుకుంటున్నారు అని చెప్పాడు సారంగపాణి. వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన కార్ డిజైనర్కి ఇంత పొగరు ఖచ్చితంగా ఉండాలా అని మనసులో అనుకుంటుంది అన్విత. అంతలో, ఇప్పుడర్థమైందా నేనెవరో అని అన్వితను చూస్తూ అన్నాడు రాఘవ్. అర్థమైంది అన్నట్టుగా అన్విత తలూపడంతో, సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? బాస్ గురించి ఏమీ తెలియకుండా డైరెక్ట్గా ఆఫీస్కొచ్చేశావు. మల్లికార్జున్ గారు నిన్నెలా రికమెండ్ చేశారో నాకు తెలియడం లేదు. ఈరోజు జరగబోయే ఆటో షో కోసం నా రిక్వైర్మెంట్స్ ఏంటో తెలియకుండా నువ్వు ఎలా మేకప్ చేస్తావో నాకర్థం కావట్లేదు అని అన్నాడు రాఘవ్. ఆ మాటలకు చిన్నగా నవ్విన అన్విత, డైరెక్టర్ మల్లికార్జున గారికి మీ రిక్వైర్మెంట్స్ తెలిసే ఉంటాయి కదా సార్, మరి ఈరోజు మేకప్ ఆయన వేస్తారా అని అడిగింది. రాఘవ్ షాక్ అయిపోయాడు. అంత ధైర్యంగా తన ముందు మాట్లాడినవాళ్లు ఎవ్వరూ లేరు. కోపంలో అతని పిడికిలి బిగుసుకుంది. అన్విత మళ్లీ కంటిన్యూ చేస్తూ, సార్, ఈరోజు ఇక్కడ నేను కాకుండా ఇంకెవరైనా మేకప్ ఆర్టిస్టులున్నారా అని అడిగింది. అంటే అని ఆమెను ఆశ్చర్యంగా చూశాడు రాఘవ్. ఏం లేదు సార్, ఇక్కడ నేను తప్ప మరో మేకప్ ఆర్టిస్ట్ లేకపోతే మేకప్ ఎలా ఉండాలనుకునేది డిసైడ్ చేయాల్సింది నేనే కదా అని ఆమె అంది. అన్విత పొగరుతో మాట్లాడ్డం లేదు. అలా అని వినయంగానూ మాట్లాడ్డం లేదు. సూటిగా సుత్తి లేకుండా ఉన్న విషయాన్ని చెప్పాలని ట్రై చేస్తోంది. సార్, మరికొద్దిసేపట్లో ఆటో షో మొదలవుతుంది. ఇలాంటి టైంలో మీరు నన్ను ఇబ్బంది పెట్టి ఇరికించాలని చూస్తే నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు మరో ఆర్టిస్ట్ని వెతుక్కోవాల్సొస్తుంది. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నచ్చినట్టుగా మేకప్ వేయించుకోవచ్చు. దానికి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. అప్పట్లోగా ఆటో షో అయిపోతుందేమో కూడా. ఇప్పుడు చెప్పండి, నన్ను మేకప్ వేయమంటారా, వెళ్ళిపోమంటారా అని అడిగింది అన్విత. అన్విత అలా మాట్లాడుతుంటే సారంగపాణి బిత్తరపోతూ చూస్తూనే ఉన్నాడు. రాఘవ్కి కోపం విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పుడేం జరగనుంది? తన కోపంతో అన్వితను రాఘవ వెనక్కి పంపించేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.